గోపిచంద్ మంచి ఫామ్లో ఉన్న రేడర్, ఇందాకే బెస్ట్ ప్లేయర్గా ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో బెస్ట్ ప్లేయర్గా నిలిచాడు. ఎస్, ఒక చక్కటి అటెంప్ట్, బోనస్ పాయింట్ లభించింది. రెండు టీమ్స్ కూడా బోనస్తోనే బోని కొట్టాయి. ముక్తానందారెడ్డి వావ్, చాలా చక్కటి ట్యాకిల్, చప్పట్లతో ఎంకరేజ్ చేయాలండి. రైట్ కార్నర్ లో మంచి ట్యాకిల్. అందరం చారిటబుల్ ఫౌండేషన్ తరఫున, మా అందరి తరఫున మీకు స్వాగతం అండి. పార్దు గారు, డాక్టర్ పార్దు గారు, స్వాగతం. వాటర్ రేడ్ చాలా చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్, మంచి ఫామ్ లో ఉన్నాడు గోపిచంద్. కోదాడ లయన్స్ టీమ్ లయన్స్ వర్సెస్ హంటర్స్. ఎవరు ఫైనల్ కి రీచ్ అవుతారో చూడాలి. ఆల్రెడీ మనకి అనంతగిరి హాక్స్ ఫైనల్ కి రీచ్ అయింది. గోపిచంద్ మరొకసారి. చక్కటి ఎస్కేప్, వాటర్ రేడ్, చక్కటి రేడ్. ఖత్రం కబడ్డీ లీగ్ 2026 మరి కాసేపట్లో మనకి ఛాంపియన్ ఎవరో తెలుస్తుంది ఇంకొక మ్యాచ్లో, ఫైనల్ మ్యాచ్లో. సో ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించడానికి సూర్యాపేట కబడ్డీ అసోసియేషన్ అండ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సపోర్ట్తో, వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద కాంపిటీషన్ ఇక్కడ జరుగుతుంది. ఖత్రం చారిటబుల్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్కి మంచి ఆదరణ. అదేవిధంగా ఖత్రం చారిటబుల్ ఫౌండేషన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజెస్ని ఫాలో అవ్వండి. మంచి పాయింట్ మురగల హంటర్స్కి. నరేష్ సీనియర్ ప్లేయర్. మంచి లెఫ్ట్ రైడర్, యూనియన్ బ్యాంక్ కి రిప్రజెంట్ చేస్తాడు గోపిచంద్. ముక్తానంద రెడ్డి. ఫోర్ 3 ఫేవరెట్ కోదాడ లయన్స్. 4 పాయింట్లతో కోదాడ లయన్స్, 3 పాయింట్స్తో హంటర్స్. తారా టీ స్టాల్ బాబా గారికి స్వాగతం, సుస్వాగతం. మన ఎల్ఈడి అక్కడ కూడా పెట్టాము మనము, డిజిటల్. ఇక్కడ మైనస్ పాయింట్ సాధించాడు. ఎవ్రీ రైడ్ ఈస్ గెటింగ్ ద పాయింట్. మునగాల హంటర్స్ నుండి ఫోర్ పాయింట్స్తో మునగాల హంటర్స్, 5 పాయింట్స్తో కోదాడ లయన్స్. నువ్వా నేనా అన్నట్టుగా చాలా చక్కటి మ్యాచ్ జరుగుతుంది. చక్కటి హ్యాండ్ టచ్.
మంచి పాయింట్. 6-4 ఫేవర్ ఆఫ్ లయన్స్. ముక్తా రైడర్ గా మరొకసారి మిస్ ఫైర్ అయింది. యాంటిసిపేషన్ మంచి ప్లేయర్ అవుట్ ఆఫ్ ద బౌండరీ. కోసం గోళ ఎర్రేసే ఈచ్ 1 పాయింట్. రైడర్ అండ్ 1 డిఫెండర్ అవుట్ ఆఫ్ ద బౌండరీ అయ్యాడు. సో ఈచ్ 1 పాయింట్. మరొకసారి స్కోర్ ఈక్వల్ 7-7. డాక్టర్ పృథ్వీ గారికి, మా గెస్ట్ గారికి స్వాగతం సుస్వాగతం. పృథ్వీ గారు ప్లీజ్ టేక్ ఏ సీట్. సెమీఫైనల్ మ్యాచ్ ఇది, సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్. రాజేష్ చాలా చక్కటి పాయింట్. ఇద్దరు మెయిన్ ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ద బౌండరీ. సో దే షుడ్ టేక్ అడ్వాంటేజ్. డాక్టర్ పృథ్వీ గారు దయచేసి లోపలికి రండి. అవర్ గెస్ట్ చక్కటి బోనస్. ముక్తానంద గా మునగాల హంటర్స్ 8 పాయింట్లతో కోదాడ లయన్స్ ఫస్ట్ ఆల్అౌట్ పాయింట్స్ లభించాయి. వాట్ ఏ కాన్ఫిడెన్స్. 9-14 రాజేష్ రైడర్. What a match! Second semi-final match సూపర్ గా జరుగుతుంది. రెండు టీమ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. గోపిచంద్ రైడర్ ఫాలోయింగ్ అసలు రావట్లేదు. పత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన సూర్యాపేట కబడ్డీ అసోసియేషన్ అండ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చక్కటి మ్యాచ్ ఇక్కడ జరుగుతున్నాయి. చక్కటి మ్యాచెస్. ఫస్ట్ సీజన్ ఇది పత్రం కబడ్డీ లీగ్ 2026 సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్. చాలా కాన్ఫిడెంట్ గా గోపిచంద్ హ్యాండర్ ద్వారా పాయింట్ సాధించాడు. నవీన్ యూనియన్ బ్యాంక్ ప్లేయర్ మరొకరు నవీన్ ఉన్నాడు కోదాడ లయన్స్ లో. ముక్తానంద రైడర్ 2 మన కోదాడ కాన్స్టిట్యుయెన్సీలో మున్సిపాలిటీలో మనకి వేరియస్ మండలాల్లో టోర్నమెంట్స్ నిర్వహించి దాంట్లో నుంచి బెస్ట్ టీమ్స్ బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి 12 టీమ్స్గా ఇక్కడ ఒక లీగ్ మ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది. నిన్న ఈరోజు 2 days టోర్నమెంట్ ఇది. చక్కటి మ్యాచ్ ఇది. సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్లో రెండు టీమ్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫెన్స్లోను అఫెన్స్లోను. రాజేష్ రైడర్ జెర్సీ నెంబర్ 13
మునగల హంటర్స్ నుండి కత్రం కబడ్డీ లీగ్ పీకేఎల్ లెవెల్లో చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఇక్కడ పర్ఫెక్ట్ ట్యాకిల్ అది. డిఫెన్స్ లో చక్కటి ట్యాకిల్ చేశారు. మన సీనియర్ నేషనల్స్ ఆడాడు నవీన్, యూనియన్ బ్యాంక్ కి రిప్రజెంట్ చేస్తాడు. మనం చూస్తున్నాము రేడింగ్ లో, అఫెన్స్ లో, డిఫెన్స్ లో మంచి ఆల్రౌండర్ నవీన్. జెపిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తున్న కత్రం చారిటబుల్ ఫౌండేషన్, కత్రం శ్రీకాంత్ రెడ్డి గారికి, అభిజ్ఞా రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ప్రో కబడ్డీ ఎక్స్పీరియన్స్ రావాలి. ప్రో కబడ్డీలో ఎలా అయితే మ్యాచెస్ జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎంట్రెన్సే కానీ, ఆ సాంగే కానీ, ఆ మ్యాట్, ఫ్లడ్ లైట్స్, ఎవ్రీథింగ్ లైక్ ప్రో కబడ్డీ ప్రో లెవెల్లో ఈ టోర్నమెంట్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా యంగ్స్టర్స్ బాబీ నరేష్ అండ్ follow the rules. Officials, follow the officials. Raiders se 2 points లభించాయి. 15-16 ఫేవర్ ఆఫ్ మునగల హంటర్స్. 15-16 ముక్తానంద రైడర్ గా రైడర్ సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ ఇది. ఇక్కడ 2 points. 1 డిఫెండర్ లాబీలోకి వెళ్ళిపోయాడు, 1 డిఫెండర్ ని ఎస్కేప్ అవుతూ పాయింట్ సాధించాడు. ఈక్వల్ స్కోర్ 17-17. రెండు టీమ్స్ కూడా ఈక్వల్ స్కోర్ తో ఉన్నాయి. చివరి ప్లేయర్ మన అలా హంటర్స్ లో జెర్సీ నెంబర్ 4 రైడర్ శ్రీకాంత్. स्टार स्पोर्ट्स प्रो कबड्डी सीजन 2 18 जुलाई से। థర్డ్ అండ్ ఫోర్త్ పొజిషన్ కి మ్యాచెస్ ఉంటుంది. నవీన్ రైడర్ పార్వతి మేడం వాళ్ళ స్టూడెంట్. సో తను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. రన్నింగ్ కాంటెస్ట్ ద్వారా పాయింట్ సాధించాడు నవీన్. అండ్ మరొకసారి దట్ స్ట్రాంగ్ టీమ్ పైన 22-19. రెడ్డి ద్వారా బోనస్ పాయింట్ మునగల హంటర్స్ కి 20-22 ఫేవర్ ఆఫ్ కోదాడ లయన్స్. కమాన్ నెంబర్ 7. His first
వినోద్ కూడా పార్వతి మేడం స్టూడెంట్. ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈచ్ వన్ ఒక బోనస్ పాయింట్ చేశాడు రైడర్, అండ్ రైడర్ ట్యాకిల్ చేయబడ్డాడు. రాజేష్ అండ్ సెకండ్ ఆల్ అవుట్ పాయింట్స్ కోదాడ లయన్స్ జట్టుకి. దాంతో 29 పాయింట్స్ తో కోదాడ లయన్స్, 21 పాయింట్స్ తో హంటర్స్. హంటర్స్ చాలా ఫాస్ట్ గా బోనస్ పాయింట్స్ సాధిస్తున్నారు. దాంతో స్కోర్ డిఫరెన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. నవీన్ నవీన్ ఎక్స్ప్రెస్ అని చెప్పొచ్చు. మంచి ఆల్రౌండర్, యూనియన్ బ్యాంక్ కి రిప్రజెంట్ చేస్తాడు. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము డూ ఆర్ డై రైడ్ వరకు కూడా వెయిట్ చేయట్లేదు. కోదాడ లయన్స్ 22 పాయింట్లతో 7 పాయింట్. మునగాల హంటర్స్. కమాన్ హంటర్స్. ఎస్, ఒక బోనస్ సక్సెస్. సైలెంట్ గా స్కోర్ పెంచుకుంటూ పోతుంది. బోనస్ పాయింట్స్ 23 పాయింట్స్ తో మునగాల హంటర్స్, 29 పాయింట్స్ తో కోదాడ లయన్స్. వాట్ ఐ ఎస్కేప్. గోపిచంద్ మరొకసారి చక్కటి రే. వాళ్ళిద్దరికీ పడుతుంది బాగా. అసలు మంచి పాయింట్ మునగాల హంటర్స్ కి. మంచి ప్లేయర్ అవుట్ ఆఫ్ ది బౌండ్ చేసి నవీన్ ని 24-31 ఇటు 4-7 ఫేవర్ ఆఫ్ కోదాడ లయన్స్. డిఫెన్స్ ఉంది బాగా. రైడర్ అటాక్ చేయడమే కాదు, ఎస్కేపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మంచి యాంటిసిపేషన్ తో ఎస్కేప్ అవుతున్నాడు గోపి. బోనస్ చేసిండు. అంతా 6 రెడ్డి రైడర్ గా బోనస్ ప్లస్ పాయింట్ మునగాల హంటర్స్ కి. చెయ్యలు పెట్టి యాంగిల్ కోసం చూడాలి. 26-31 ధ్యానం అవుతుంటే బోనస్ పాయింట్ లభించింది. ఇచ్చేయచ్చు మేడం. సపోర్ట్ లభించలేదు. మంచి గ్రిప్ అయితే దొరికింది. 27-32 27-32 కోదాడ లయన్స్ 32, 27 పాయింట్లతో హంటర్స్. ఈసారి కూడా రైడర్ సక్సెస్ అయ్యాడు. 2 పాయింట్స్, 34 పాయింట్స్ తో కోదాడ లయన్స్, 27 పాయింట్స్ తో మునగాల హంటర్స్. పాప తీసుకొస్తే వీళ్ళు బలగిస్తారు రేంద్ర తీసుకోరా అన్నట్టు రా ఆడాడు. పర్ఫెక్ట్ టాకిల్. చాలా డీప్ లోకి వెళ్ళాడు రైడర్. అడ్వాంటేజ్ తీసుకున్నారు డిఫెండర్స్. రెడీ అయి ఉండాలి. ఈ రెండు టీములకి హార్డ్ వర్క్ ప్లేస్ మీరు ఆడటం జరుగుతుంది. ఓడిపోయిన టీము కోర్టులో ఉండాల్సిందిగా కోరుతున్నాం. 35-28 కోదాడ లయన్స్ 35-28 పాయింట్లతో మునగల హంటర్స్. మోతే బుల్స్ రెడీగా ఉండాలి 3rd and 4th పొజిషన్ కోసం మ్యాచ్ ఆడడానికి. రాజేష్ రైడర్ అట్నే ఉంటాడు. ఆయన పేరు కూడా మేడం బాగుపల్లి మేడం. ఆయన పేరు మంచి ప్లేయర్. నవీన్, వాట్ ఏ డిఫెండర్.
బాగా ఆడుతుంది. అన్ని పొజిషన్ లో ఆడడం, ప్లేస్ Come on, brother. చేయడం, ట్యాకిల్ చేయడం, సూపర్ ప్లే నాన్న. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మంచి ఆడిన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు గోపీచంద్. ఛాన్స్ ఇస్తాడా చూడాలి. 36-29. డాక్టర్ రసజ్ఞా రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. నువ్వు అల్ల ఉడుగా ఎల్లకరా మాకు ఇక 37-29. రసజ్ఞా రెడ్డి గారు, రెడీ ఉన్నారు. డాక్టర్ రసజ్ఞా రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఉతే బుల్స్ టీం రెడీగా ఉండాలి. తీసేయాలి. 30-36. చక్కటి బోనస్ అటెంప్ట్. Yes. నవీన్ సక్సెస్ అయ్యాడు సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ లో. 39-33. లాస్ట్ 5 minutes మ్యాచ్ మాత్రమే మిగిలింది. బోనస్ పాయింట్ లభించింది కంటెస్ట్ కి అండ్ 3 points. థర్డ్ మెయిన్ ప్లేస్ ఇద్దరిని టచ్ చేయడం జరిగింది. ఇద్దరు మెయిన్ ప్లేస్ గోదావరి లైన్స్ లో అవుట్ ఆఫ్ ద కోర్ట్. కలిసి వస్తుందా చూడాలి. మునగల హంటర్స్ కి ప్లస్ పాయింట్ అవుతుందా చూడాలి. టైం లేదు. లాస్ట్ 4 minutes మాత్రమే మిగిలింది. స్కోర్ 36-42. విషయమే కాదు, పూర్తికాలు అయిపోయినట్టే. ఏమని చేసిన బతికిచ్చినావు గారు పోయి. చాలా ఫాస్ట్ గా మ్యాచ్ జరుగుతుంది. చాలా ఫాస్ట్ గా యాక్షన్ జరుగుతుంది. బోనస్ +2 3 points. మునగాల హంటర్స్ కి 39-43. కొడితే అయిపోయింది. వదిలిపెట్టి యాంగిల్ కోసం చూడాలి. చూడు ఇప్పటికన్నా యాంగిల్ డబల్ Last minutes. రన్నింగ్ టచ్ కొడతాం. Bonus plus point. 45-39. Two points. ముక్తానందర్ రెడ్డి. వాట్ ఏ మ్యాచ్. రెండు సైడ్ లో సూపర్ మ్యాచ్ జరుగుతుంది. 41-45. 4 points లీడ్ లో గోదావరి లయన్స్. ఆ 4 points లీడ్ ని కాపాడుకుంటారా? సమయం మించిపోతుంది. సూపర్ టాకిల్ సిచ్యువేషన్. వాట్ ఏ మ్యాచ్. నెయిల్ బైటింగ్ మ్యాచ్ అని చెప్పాలి. రెండు టీమ్స్ కూడా సూపర్ పర్ఫార్మెన్స్. ఎవరు గెలిచినా ప్రాబ్లం లేదు, కానీ మంచి పర్ఫార్మెన్స్. నవీన్ చాలా డీప్ లో
బోనస్ పాయింట్ అంత లీడ్లోకి వచ్చింది. ఈక్వల్ మరొకసారి టీం ఈక్వల్ అయ్యాయి 48-48. ఎస్ ఇక్కడ కాంపిటీషన్ 48. కమాన్ లయన్స్ వాట్ ఏ మ్యాచ్. బోనస్